నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మధ్యతరగతి ప్రజలకు కొత్త పన్ను విధానం చాలా ఊరటనిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. మసిపోసి మారడికాయ చేసిన చంద్రబాబు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం. విశాఖలో స్వస్థ నారీ కార్యక్రమం, హాజరైన నిర్మలా సీతారామన్, చంద్రబాబు. అలాంటి వ్యక్తిని ఆదర్శవంతుడిగా వెంకయ్య నాయుడు కీర్తించడం బాధాకరం. లక్ష్మీ పార్వతి. ఇక డీటెయిల్స్ చూస్తే, మధ్యతరగతి ప్రజలకు కొత్త పన్ను విధానం చాలా ఊరటనిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 5 పాలసీలు విధించుకున్నామని, మధ్యతరగతి నిత్యావసరాలు, గృహోపకరణాలు, రైతులు, ఎంఎస్ఎంఈలు దేశానికి ఉపయోగకరమైన సెక్టార్లని దృష్టిలో పెట్టుకుని స్లాబుల్లో మార్పులు తీసుకొచ్చామని వివరించారు. డైరెక్టర్ జనరల్ CII, Mr. Gunjan Samtani, Chairman CII Task Force on GCCs, and Mr. Romal Shetty, Co-Chair CII Task Force on GCCs. Time, well before the budget of June 24, post-election, July 24 budget, that 50% of all the GCCs in the world are to be in India. And for the rest of them which are already outside of India, they are run by more than 50% Indians only. So if the rest of the GCCs outside of India had 100 people running them, 50 of them were Indians. So either way, almost now for 2 years, GCC has acquired an Indian flavor, and that's been going on with the same expectation and speed. So when we were talking in late June, preparing for the July budget, issues of GCC and how to promote GCC were all being discussed, but by which time it was apparent that this statistic was before us, that 50% will be in India and 50 which are outside are being manned by Indians. So there was a sense of urgency. We had to do something. Equally, there were voices saying, do you want a GCC? It's only going to be something very different from what was IT earlier. Now it's going to be called as GCC. But a bit more going into what made GCCs different from the earlier BPOs was that it had a space for research and furthering technology. It also gave opportunities for companies to do a further higher end research for greater innovation. So it was not just back offices. So the character of GCC itself had a built-in advantage for India in that you had the manpower, the human resources which are so with skill sets which are necessary for running a GCC. But also it was no longer the sweat labor that you're talking about. It required the knowledge component. And therefore, PM Modi was very convinced that we should have a policy approach, which will entice people to have the GCC coming to India rather than policy support need not necessarily be imagined as fiscal support, but we should create the right kind of environment. So we spent quite some time understanding how to go about it. And in that, the CII has been actively engaged and participating with the government. And I'm ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్లో నిర్మించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.
ప్రజల ఆరోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి స్వస్థ నారీ సశక్త్ పరివార అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సంజీవని మీకు అందరికి చరిత్రలో ఒకటి గుర్తుంటుంది. సంజీవని అంటే ఆ రోజు లక్ష్మణుడు మూర్ఛపోయి హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉంటే బతికించుకోవాలన్నప్పుడు నేరుగా హనుమంతుడు పోయి సంజీవని మొక్కదేమంటారు, ఔషధ మొక్కని. ఆ మొక్క ఏదో తెలియకుండా సంజీవని పర్వతాన్ని తీసుకొస్తాడు. అందులో నుంచి మొక్క తీసుకుని ఆ రోజు లక్ష్మణుడికి ట్రీట్మెంట్ ఇచ్చి బతికించుకుంటారు. అది చరిత్ర. ఈ రోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, బిల్ గేట్స్ ఫౌండేషన్ తో వర్కౌట్ చేస్తున్నాం. అదే సమయంలో టీసీఎస్ కూడా పార్ట్నర్ గా చేరారు. మేము ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయుష్మాన్ భారత్ ఉంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి. అన్ని ఇంటిగ్రేట్ చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. మీరు ఒక విషయం, అందరి రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది రికార్డ్స్ అన్ని కూడా ఇచ్చేస్తాం. కొంతమంది వల్నరబుల్ పేషెంట్స్ ఉంటే మెడికల్ టెస్ట్లు కూడా చేసి అక్కడి నుంచి ఏ విధంగా ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మానిటరింగ్ అవన్నీ చేస్తున్న వేరబుల్స్ కూడా వచ్చాయి. నేను చాలా సార్లు మీకు చెప్తా ఉంటాను. ఈ రోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను. కొంతమంది అనుకుంటారు ఏదో ఎవరో పూజ చేసి ఇచ్చారని. కాదు, రింగ్ ఇది. ఇందులో నుంచి మీరు చూస్తే నిద్ర లేచి చూసుకుంటే నేను పడుకున్నప్పుడు నా స్లీప్ స్కోర్ వస్తుంది. నేను నిద్ర లేసానే బాడీ రెడీనెస్ వస్తుంది. ఒకవేళ ఈ రెండు సరి లేకపోతే ఇంకొక అర్ధగంట ఎక్కువ పడుకుంటాను. అంటే ఏ విధంగా వేరబుల్స్ వచ్చేసాయో. ఈ రోజు ఒక ఆడబిడ్డ ఉంది, ప్రెగ్నెన్సీ వస్తుంది, 15 రోజులు తీసిపోయి హాస్పిటల్లో ఉంటారు. మామూలు హాస్పిటల్స్ కాదు, ఇప్పుడు అన్ని 5 స్టార్ హోటల్స్ అయిపోయినాయి. మామూలుగా మీరు ఒకసారి చూస్తే ట్రీట్మెంట్ ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భంలో నేను ఆలోచించింది, మనకు కావాల్సిన ఈ యొక్క వేరబుల్స్ పెడితే హాస్పిటల్లో ఉండే ఇంటెన్సివ్ కేర్ మనం మానిటరింగ్ సెంటర్ నుంచి మానిటర్ చేస్తాం. ఆ అమ్మాయి కండిషన్ బాగా లేకపోతే ఎప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో ఇప్పుడు అన్ని అంబులెన్సెస్ ఉన్నాయి. ఈజీగా తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, అనవసరమైన ప్రయాస తగ్గుతుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మీరు ఇక్కడ చూస్తే విశాఖపట్నంలోని మెడ్టెక్ పార్క్ వచ్చింది. దేశానికి మొత్తం ఎక్విప్మెంట్ అంతా మనం విశాఖపట్నం నుంచి సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. దీన్ని లాజికల్ గా తీసుకుపోతామని కూడా మీ అందరినీ కోరుతున్నా. నేను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారిని అభినందిస్తున్నా. హెల్త్ ఇన్సూరెన్స్ కి టోటల్ గా జీఎస్టీ ఎగ్జామ్ట్ చేశారు. అంటే మనం పెట్టుకునే డబ్బులు అది కూడా తగ్గింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కామన్ మ్యాన్ కి ఆరోగ్యాన్ని కాపాడాలని దీనికి కూడా ఒక నిర్ణయం చేశారు. దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అంచెలంచెలమైన క్రమశిక్షణ నిబద్ధతతో ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి మార్గదర్శక శక్తిగా ఎదిగారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. మన సంస్కృతి వారసత్వం పట్ల ప్రతి పౌరుడు గర్వపడేలా మోదీ ప్రేరేపించారని, ఆత్మ నిర్భర్ భారత్ కోసం అవిశ్రాంత కృషి చేస్తున్నారని కొనియాడారు. He may not speak every Indian language, yet he motivates every Indian from Kashmir to Kanyakumari. On this very special day, I extend my heartfelt birthday wishes to our Honorable Prime Minister Shri Narendra Modi ji. Modi ji stands today as one of the world's most powerful global leaders, not only for his decisive leadership, but also for his visionary diplomacy and unwavering commitment to shaping the world into a true global village. Vasudhaiva Kutumbakam. He transformed India's image on the global stage with unmatched diplomacy. Under his leadership, India's voice has become stronger in international forums like G20, BRICS, and the United Nations. He strengthened our national security by modernizing the military, enhancing defense preparedness, and by empowering the armed forces with a free hand during crisis, leading decisive actions like the surgical strikes and Operation Sindoor. At home, he took historic steps like abrogating Article 370, resolving the Ram Mandir issue, ending triple talaq, and honoring ordinary citizens through Padma Awards in truest spirit of democracy. Post-independence, he stands as one of the Bharat's strongest prime ministers, embodying the true spirit of nationalism by upholding the values of Constitution, preserving our culture and heritage.
while driving India forward through the technology, space exploration, digitization, and the power of social media, making our nation one of the fastest advancing in the world. Through Atmanirbhar Bharat, he has sparked a self-reliance movement across manufacturing, technology, and agriculture, igniting a spirit of confidence that Bharat can stand tall on its own strength. During COVID, when the world was shaken, he not only safeguarded India, but extended help to the world by supplying vaccines and medicines to over 90 countries, proving that Bharat's strength is also in its compassion. He stood by our scientists at ISRO by celebrating their successes and giving them courage even in the moments of a setback. That trust empowered India's space programs to dream bigger, reaching where once we only aspired. My earliest memory of Modi ji goes back to the times of 2001 Gujarat earthquake. We were in Hyderabad. We first heard his name because of the strong and decisive measures he took in handling that crisis as a BJP leader. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి రోజా, సినీ నటీమణులు జ్యోతి, రవలి, దర్శకుడు చందు, మొండేటి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత అతిథి ఆధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలకి రావడం, స్వామిని దర్శించుకోవడం, మా కార్తికేయ 2 కూడా ఇక్కడే ఓపెనింగ్ అయింది. అయిపోయిన తర్వాత అత్యద్భుతమైన విజయం తర్వాత కూడా మళ్ళీ మేము ఇక్కడికే వచ్చామన్నమాట. ఆ తర్వాత తండేలు రిలీజ్ తర్వాత కూడా అది కూడా చాలా బాగా ఆడి సూపర్ హిట్ అయిన తర్వాత కూడా మళ్ళీ టీం అందరం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మా కొత్త మూవీ వాయుపుత్ర మొదలవుతుందండి సితారా ఎంటర్టైన్మెంట్స్లో. సో అందుకే ఈ స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవడం వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంతా ఆత్మస్తుతి, పరనింద తప్ప ఇంకేం కనిపించలేదని మాజీ మంత్రి మేలుగు నాగార్జున ఆక్షేపించారు. సమావేశంలో అంకెల గారడితో అభివృద్ధి చూపించడం మినహా ప్రజలకు ఒరిగిందేమీ లేదని తేల్చి చెప్పారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మా అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మండిపడ్డారు. ఏ హామీ అమలు చేయకపోయినా మొత్తం హామీలు అమలు చేసామని చెప్పి డూప్ చేయటం తప్ప ఏ ఒక్కటి కనిపించలా. చివరికి పీపీపీ మోడల్, P4 అని గొప్పలు చెప్పుకోవటం తప్ప నిజంగా 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిటో చెప్పాలని నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు 4వసారి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు 4వసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారు. మీరు పెట్టినటువంటి కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఒక ప్రతిష్టమైనటువంటి నిర్ణయాలు కానీ నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మీద చర్చించిన దాఖలాలు ఎక్కడా కనిపిస్తలా. ఈ 15 నెలల పాలనలో ఏం చేశాము, ముఖ్యంగా వ్యవసాయం మీద కానీ, విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, ఉపాధి మీద కానీ, రోడ్స్ మీద కానీ, మౌలిక వస్తువుల మీద కానీ, సంక్షేమం మీద కానీ ఒక కాంక్రీట్ చర్చ ఇది చేశాం,
ఇదిగో ఈ మోడల్లో తీసుకున్నాం, ఈ సహాయం రాష్ట్ర ప్రజలకు చేశాం అని ఈ 15 నెలల వ్యవధి గురించి మీ పరిపాలనలో చెప్పలేనటువంటి దుర్భర దారిద్ర్యమైన పరిపాలన ఈ రాష్ట్రంలో మీరు చేస్తూ ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. నిజంగా వ్యవసాయానికి ఉదాహరణకు తీసుకుందాం. వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా సంక్షోభంలో ఉంది వ్యవసాయం. మీ ఆలోచన కరెక్టే, వ్యవసాయం దండుగా ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేయొద్దని మీ ఆలోచనలు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో రైతాంగం విలవిల్లాడిపోతూ ఉంది. యూరియా కొరత, ఎరువుల కొరత, నాణ్యమైన విత్తనాలు లేవు, సరసమైన ధరలకు అమ్మే పరిస్థితి లేదు. ఎంత దారుణం అంటే పండిన పంటకు గిట్టుబాటు ధర కూడా అమ్ముకునే స్థితి లేదు. వ్యవసాయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు మీరు. దానికి సంబంధించి నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఒక్క పొల్లైనా ఎందుకు మాట్లాడలేకపోయారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చివరికి మీ వల్ల జరిగినటువంటి తప్పిదాలు, మీ పొలిటికల్ గవర్నెన్స్లో ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటుడు నాగార్జున శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం కోసం మోదీ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారు. 2014లో గాంధీనగర్లో మోదీని నేను తొలిసారి కలిసా. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మమ్మల్ని మైసూరులో మీట్ అయ్యారు. వాళ్ళు మీ గురించి చాలా చెప్పారు. వాళ్ళెవరో మీకు తెలియకపోయినా మీరు ఫోటో దిగేందుకు అంగీకరించారట అని మోదీ చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యా అని నాగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. I think I actually manifested that whole meeting, and I had been a great admirer of him, what he's been doing for Gujarat, and I was following him and for quite some time actually before that. And when the call came that I can meet Modi ji, I was in a jiffy, I was there, and I was in Gandhinagar. He said, my family met you in Mysore. He said, not my family's friends, my friends, not the immediate family or anything. And they have told many nice things about you. It seems when the children went to you to ask for photographs, you immediately obliged. And though there was a lot of security around you and all of that, you called them and took a photograph. You don't even know who they are, but you obliged. Recently when I met all of these people, my friends, they were telling me this. We met South Ka star Nagarjun and this is what happened. And I was shocked. It felt very good. And he said, he told me, keep that humility always. This is one thing I remember. He said, you should keep that humility. Humility is very important for human beings. And also the empathy which you had then, keep that always in your life. This is what my takeaway from Gandhinagar is. So this whole meeting happened, it was triggered off by Modi ji itself. In his Mann Ki Baat, it was my father's centenary year, and he mentioned father, saying that Akkineni Nageshwara Rao, one of the legends of the thing, it all came from there actually. Legends of the వెన్నుపోటుదారుడు అవినీతిపరుడైన చంద్రబాబుతో గొంతు కలిసి వైఎస్ జగన్ పాలన గురించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విమర్శలు చేయడంతో పాటు చంద్రబాబుని ఆదర్శవంతుడిగా కీర్తించడం దారుణమని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలన గురించి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలను పునఃపరిశీలించుకొని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గారు గొప్ప విశ్వపురుషుడని, అదేవిధంగా చరిత్ర సృష్టించిన మహానుభావుడని, ఇదంతా ఓకే, బాగానే ఉంది. కానీ వీళ్ళు అదే పుస్తకాన్ని కంటిన్యూ చేస్తూ 94 ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరుతో ప్రజాస్వామ్య విధ్వంసం అనే పేరుతో పుస్తకం రాస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే ఇది మేము ఊరికే చంద్రబాబు మీద కోపంతో చెప్పే మాటలు కాదు కదా. చంద్రబాబు నాయుడు మీద ఎన్టీఆర్ గారు ధ్వజమెత్తినటువంటి తీరు, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత పరిహాసం చేశాడో 94 తర్వాత, అంటే 95లో, అదేవిధంగా ఎవరైతే ఈ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన్నే 26వ తారీఖున ఆగస్టు 26వ తారీఖున మరి పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తొలగించి మరి ఆయనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి ఆ చరిత్ర కూడా వీళ్ళు రాస్తే చాలా బాగుంటుంది, కంటిన్యూగా బాగుంటుంది అయ్యా బాబు. రచయితకి నేను చెప్తా ఉన్నాను, అలాగే జనార్దన్ గారికి కూడా చెప్తా ఉన్నాను. బాబు, ఎన్టీఆర్ గారి మీద అంత భక్తి ఉన్నటువంటి మీరు ఎన్టీఆర్ గారి చివరిలో జరిగిన అన్యాయాల మీద కూడా ఒక్కసారి ఆ పుస్తకాన్ని మీరు బయటికి తీసుకురండి అయ్యా, బాగుంటుంది. వైస్రాయ్ హోటల్ సంఘటన కానీ, అదేవిధంగా లాస్ట్లో ఎన్టీఆర్ ఆస్తులన్నీ కాజేసినటువంటి సంఘటన కానీ, తర్వాత బ్యాంకులో ఉండే ఎన్టీఆర్ ఖాతాన్ని స్తంభింపజేసినటువంటి విషయం కానీ, తర్వాత ఆయన అధికారంలో ఉండగానే ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి తనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి విధానం కానీ, తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డదారిలో లాక్కున్నటువంటి విధానాన్ని కానీ, వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఉంది చరిత్ర. ఇది లక్ష్మీపార్వతి చెప్పేటువంటి చరిత్ర కాదు. పూర్తిగా ఎన్టీఆర్ గారు వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా, జామాత దశమగ్ర క్యాసెట్ ద్వారా, అదేవిధంగా మరి ధర్మపీఠం అనేటువంటి వీడియో ద్వారా స్పష్టంగా తను అల్లుడు చేసిన దుర్మార్గాలు ఏమిటో, అతను సాగించినటువంటి ప్రజాస్వామ్య విఘాతం ఏమిటో, విధ్వంసం ఏమిటో, వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు. మీరందరూ ఎన్టీఆర్ వీర భక్తులని చెప్పుకుంటున్నారు కదా, చివరికి సిగ్గుమాలి ఈ చంద్రబాబు నాయుడు కూడా తాను ఎన్టీఆర్ అభిమానని, ఎన్టీఆర్ గారి యొక్క ప్రజాస్వామ్య విధానాల్ని తాను పరిరక్షిస్తున్నానని, ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నానని, ఆయన యంగ్ హీరో తేజ సజ్జా నటి శ్రియా శరణ్పై ప్రశంసలు కురిపించారు. తనది ఈ సినిమాలో అమ్మ పాత్ర కాదు, ఈ కథకు అమ్మ పాత్ర అని అన్నారు. ఆమె వల్లే ఈ సినిమాకు లక్ కలిసి వచ్చిందన్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం మిరాయి. రితికా నాయక్ కథానాయిక మంచు మనోజ్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన విజయోత్సవాల్లో తేజ సత్య మాట్లాడారు. మా ఈవెంట్ కి అతిథులుగా వచ్చిన రఘురామ్ రాజు గారికి, కందులు దుర్గేష్ గారికి, అదే విధంగా కేసినేని చిన్ని గారికి, ఇక్కడ ఉన్న మా డైరెక్టర్ బాబీ గారికి, పివిఎస్ రవి గారికి, అందరికి చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇక్కడికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు, మమ్మల్ని అభినందించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ముందుగా ఫస్ట్ ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటూ ఉన్నారు, వరుసగా సక్సెస్లు పడ్డాయి, కంగ్రాట్స్ తేజ, కంగ్రాట్స్ అని. నేను ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ సినిమా, అన్ని సినిమాలు, ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదండి. ఈ సినిమా సక్సెస్ కార్తిక్ ఘట్టమనేనిది, ఈ సినిమా సక్సెస్ విశ్వప్రసాద్ గారిది, ఈ సినిమా సక్సెస్ మంచు మనోజ్ గారిది, ఈ సినిమా సక్సెస్ శ్రియా గారిది, ఈ సినిమా సక్సెస్ రితికాది. ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నారు చూడండి, మిడ్ నైట్ వారియర్స్, ఒక్కరు కూడా నిద్రపోకుండా చేస్తున్న వీలిది, ముందు రోలో ఉన్న మా డిస్ట్రిబ్యూటర్స్ ది, ఎగ్జిబిటర్స్ ది, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆడియన్స్ ది, పర్టికులర్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీది ఈ సినిమా సక్సెస్ అండి. ఇది నాది కాదండి. మనకి నేను నిజంగా హృదయపూర్వకంగా, నేను నిజంగా ఫుల్ హార్ట్ తో బిలీవ్ చేసి చెప్తున్నాను. నేను ఎప్పుడు బిలీవ్ చేసే విషయం, యూనివర్స్ సపోర్ట్ చేస్తే గానీ మనం ముందుకు వెళ్ళలేమని బిలీవ్ చేసేవాడిని. నా వంతు ప్రయత్నం నేను చేశాను. నాకు అవకాశం ఇవ్వటమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తాండి. నాలో నేను ఒక సినిమా కమిట్ అయ్యి చేస్తున్నానంటే మీ అందరి టైము నేను అడిగి, ఒక డబ్బులు అడిగి, ఐ మీన్ టు సే మీ అందరూ టికెట్ కొనమని అడిగి, మీ టైం అడిగి, మీ ఫ్యామిలీ అందరినీ తీసుకురమ్మని అడగాలంటే నాకు ముందు సాటిస్ఫాక్షన్ ఉండాలండి. నేను నా 100% ఎఫర్ట్ పెట్టానే సాటిస్ఫాక్షన్ ఉండాలి. అలాంటి 100% ఎఫర్ట్ నేను ఎల్లప్పుడూ పెడతాను. ఈ సినిమా సక్సెస్ తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతున్నారు. చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నానండి, ఎంతో బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. మీరు అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం, ఈసారి ఇలాగ నేను మీ అందరికి మంచి సినిమా ఇచ్చానని, మీ అందరిని ఎంటర్టైన్ చేశానని భావిస్తున్నాను. అలాగే మరి నెక్స్ట్ చేసే సినిమాల్లో తప్పకుండా మళ్ళీ అంతే కృషి చేస్తాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మిగతాది భగవంతుడికి వదిలేయటమే, మన చేతిలో ఏం లేదు. ముందుగా కార్తిక్ గారు ఈ సినిమా ఇన్సెప్షన్, ఈ సినిమా సీడ్, ఈ సినిమా జరగడానికి, ఈ సినిమా ఇవాళ ఇలా ఉండడానికి, ఇంత గొప్ప విజయం సాధించడానికి ముందున్న ఏకైక పర్సన్ కార్తిక్ గారు. ఫస్ట్ క్రెడిట్ కార్తిక్ గారికి వెళ్ళాలండి. అలాగే ఈ సినిమా నమ్మి మా వెనకాల నుంచుని మీరందరూ యుద్ధం చేయండి, ఎలా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీయండి తేజు అని మాకు ఒక ఎమోషనల్ సపోర్ట్, ఒక ధైర్యాన్ని ఇచ్చిన విశ్వ గారికి థ్యాంక్స్ లాట్ సార్. ఈ సినిమాకి ఎంతో వెయిటేజ్ యాడ్ చేసి, ఎంతో అస్సలు అవసరమే లేదండి మంచు మనోజ్ సార్ కి ఈ సినిమాకి ఎంతో అంటే ఐ మీన్ టు సే సార్ ఉన్న జర్నీలో, ఆయనకు ఉన్న బాడీ ఆఫ్ వర్క్ లో ఈ
సినిమాలో వచ్చి చేశారంటే కేవలం నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఈ కథ ఆయనకి ఎంతగానో నచ్చబట్టి, ఈ క్యారెక్టర్ ఆయనకి ఎంతగానో నచ్చబట్టి మా అందరికి తోడయి ఈ సినిమాకి ఎంతో బలాన్ని. మైసూరులో దసరా ఉత్సవాల నిర్వహణకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జంబూ సవారీలో పాల్గొనేందుకు గజరాజులు సిద్ధమవుతున్నాయి. అమ్మవారిని ఊరేగించే బంగారు పల్లకిని ఈసారి గజరాజు అభిమన్యు మోయనుందని అధికారులు తెలిపారు. మొత్తం 14 ఏనుగులు జంబూ సవారీలో పాల్గొననున్నాయని చెప్పారు. ప్యాలెస్ వద్ద ఇప్పటికీ వాటికి శిక్షణ ప్రారంభించారు. ప్రస్తుతం అభిమన్యు సహా హేమావతి, కావేరి, భీమ, గోపి, ప్రశాంత, కాంచన్, మహేంద్ర, లక్ష్మి, ఏకలవ్య, శ్రీకంఠ, రూప శిక్షణలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధ్యతరగతి ప్రజలకు కొత్త పన్ను విధానం చాలా ఊరటనిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. మసిపోసి మారడికాయ చేసిన చంద్రబాబు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం. విశాఖలో స్వస్థ నారీ కార్యక్రమం, హాజరైన నిర్మలా సీతారామన్, చంద్రబాబు. అలాంటి వ్యక్తిని ఆదర్శవంతుడిగా వెంకయ్య నాయుడు కీర్తించడం బాధాకరం, లక్ష్మీ పార్వతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.